హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము. పూర్తి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఎవరైనా లాంగ్ టర్మ్లో గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, సో గ్రూప్ 4 సచివాలయం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో మీకు పర్ఫెక్ట్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, సో కంటెంట్లోకి వచ్చినట్లయితే 3 నెలలుగా చైర్మన్ పదవి ఖాళీ. సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారము ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్ష తేదీల ప్రకటన, పోస్టింగ్ ఇలా దేనికైనా చైర్మన్ అనుమతి తప్పనిసరి. అయితే ఈ ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వము రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సర్వీస్ కమిషన్ చైర్మన్పై కుట్రకు తెరతీసింది. 2025 జూలై వరకు పదవిలో ఉండాల్సిన చైర్మన్పై సభ్యులపైన వేధింపులకు దిగి చివరికి తొలగించింది. నిబంధనల ప్రకారం సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణాలతో అందుబాటులో లేకున్నా లేదా ఆ పోస్టు ఖాళీ అయినా ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యుల్లో ఒకరికి అప్పగించాలి. కానీ ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత 3 నెలలుగా చైర్మన్ను నియమించకుండానే కమిషన్ ప్రభుత్వము గాలికి వదిలేసింది. ఏపీపీఎస్సీకి మరి ఇన్ని రోజులు చైర్మన్ లేకపోవడం ఇదే తొలిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. చైర్మన్ లేకపోవడంతో గతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించలేదు. కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు నిర్వహించాల్సిన మెయిన్స్ వాయిదా వేయడం అయితే జరిగింది. దీంతో 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా మారినట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అండి. సో ఓకేనా, చాలా న్యూస్ పేపర్లలో కూడా రావడం అయితే జరిగింది సేమ్ ఆర్టికల్. ఓకేనా, అంతేకాకుండా జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల కోసం వివిధ శాఖల్లో దాదాపు 1475 పోస్టులకు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వలేదండి. ఇంకా చాలా అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా పెండింగ్లోనే ఉండిపోవడం అయితే మనం చూడవచ్చు. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1, డివైఈఓ, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి మొత్తము చాలా అంటే అన్నీ కూడా అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఇది పేపర్ న్యూస్ అండి. అయితే మనకు దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో ఏపీపీఎస్సీ చైర్మన్ యొక్క నియామకానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయము ప్రభుత్వం దగ్గర ఉన్నట్లుగా అయితే సమాచారం అండి. విద్యాశాఖ మంత్రి దగ్గర మరి ఫైల్ ఉన్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. మరి ఏ క్షణమైనా ఏపీపీఎస్సీ చైర్మన్ను నియమించే అవకాశం ఉంది. నియమించే అవకాశం అంటే సిఫారసు చేస్తారండి ప్రభుత్వం. ఎవరు నియమిస్తారు? మరి గవర్నర్ చేత నియామకం అయితే జరుగుతుంది. సో ఉందండి, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఫీమేల్ ఏపీపీఎస్సీ చైర్మన్గా చేయాలనేటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చినట్లుగా అయితే తెలుస్తుందండి. మహిళను ఏపీపీఎస్సీ చైర్మన్గా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరైనా అవ్వచ్చు, బట్ మహిళను చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే సమాచారం ఉందండి. నాకు తెలిసి అక్టోబర్ మొదటి వారంలోనే దీనిపైన ఒక నిర్ణయం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక వన్స్ ఏపీపీఎస్సీ చైర్మన్ కనుక వచ్చినట్లయితే మనకు అన్నీ కూడా సో సర్దుబాటులోకి వస్తాయి. పరీక్ష తేదీలు కావచ్చు, కొత్త నోటిఫికేషన్లు కావచ్చు, జనవరి 1న విడుదల చేసేటువంటి జాబ్ క్యాలెండర్ పైన అప్డేట్స్ కావచ్చు, అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.